ఫార్ములా ఈ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలన్న ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాజకీయంగా వేధించే ఉద్దేశంతో తనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందన్న సంగతి తెలిసినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లండన్, అమెరికా పర్యటన ముందే ఖరారైనందున మే 28న విచారణకు హాజరు కాలేనన్నారు. అయితే విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత ఖచ్చితంగా విచారణకు వస్తారని ఏసీబీ అధికారులకు కేటీఆర్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పేరును ఈడీ ఛార్జ్షీట్లో నమోదు చేసిందని కేటీఆర్ తెలిపారు. సరిగ్గా 24 గంటల తర్వాత ప్రధాని మోడీతో సహా బీజేపీ అగ్రనాయకులతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా కనిపించారని వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఈడీ పేర్కొన్నప్పటికీ ఒక్క తెలంగాణ బీజేపీ నేత కూడా అతన్ని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు, అనైతికత సంబంధానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు రగిలిపోతున్న రేవంత్ రెడ్డి తనపై ప్రతీకారంతో ఎంతకైనా దిగజారుతున్నారన్న సంగతి ఈ ఏసీబీ నోటీసులతో అర్థమైందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకుడిగానే కాకుండా మనిషిగా కూడా ఎంత పతనం అవుతున్నారో చెప్పడానికి ఈ చౌకబారు ప్రతీకార చర్యలే నిదర్శనమని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను చూస్తే రేవంత్లో రోజు రోజుకు భయం పెరిగిపోతోందని స్పష్టంగా అర్థమవుతోందని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.